అండ్ నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ పైన అలానే ఎల్ఎస్జీ అయితే మ్యాచ్ అయితే జరిగింది. ఈ మ్యాచ్‌లో అయితే చాలా ఉత్కంఠ, నరాలు తెగే ఉత్కంఠ అయితే కనిపించింది. ఎందుకంటే మామూలుగా ఇది ఐపీఎల్ నేషనల్ మ్యాచ్ కూడా కాదు, ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా కాదు. అయినప్పటికీ మనకైతే ఉత్కంఠ రేపింది. ఎందుకంటే లాస్ట్ బాల్ వరకైతే ఎవరు గెలుస్తారనేది డిసైడ్ చేయలేని పరిస్థితి కనిపించింది మనకైతే. ఒకానొక టైంలో ఈజీగా మనకు తెలిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ ఎల్ఎస్జీ గెలిచేలా కనిపించింది. ఎందుకంటే స్టార్టింగ్‌లోనే మీకు రెండో ఓవర్‌లోనే 3 వికెట్లు కోల్పోవడం చూసాం. ఎక్స్ట్రార్డినరీ బౌలింగ్ తోటైతే. కానీ ఆ సిట్యుయేషన్ నుంచి కమ్‌బ్యాక్ ఇచ్చి ఆడారంటే ఎక్స్ట్రార్డినరీ ఇన్నింగ్స్ ఆడడం చూసాం మనమైతే. మన అశుతోష్ శర్మ ఈ మ్యాచ్‌కి అతనే హీరో ఆఫ్ దిగా ఉన్నాడు. ఎందుకంటే దాని ముందు ఆడినోళ్ళు చాలామంది ఉన్నప్పటికీ ఏదైతే అశుతోష్ శర్మ ఆడాడో ఆ ఇన్నింగ్స్ అనేది ఎక్సలెంట్, వేరే లెవెల్ ఆడడం చూసాం మనమైతే. ఒక మంచి హాఫ్ సెంచరీ తోటి అయితే మ్యాచ్‌ని అయితే ఎండ్ వరకు ఉండి గెలిపించాడు. లాస్ట్ మినిట్ వరకు మ్యాచ్ గెలుస్తారన్న సిచ్యువేషన్ నుంచి ఆయనైతే తీసుకెళ్ళి మ్యాచ్‌ని అయితే గెలిపించడం చూసాం. నిదానంగా బాల్ బై బాల్ అయితే అతను బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాడు ముందుకైతే. ఎందుకంటే మీరు స్టార్టింగ్ చూస్తే 19 బాల్‌కి 20 స్కోర్ ఏమి ఉంది. అంటే బాల్ 100 స్ట్రైక్ రేట్‌తో ఆడుతూ ఉన్నాడు. ఆ తర్వాత గేర్ మార్చి విప్రోజ్ ఎవరైతే ఆ పర్సన్ ఉన్నాడో అవుట్ అయిన తర్వాత నుంచి, లేకుంటే స్టబ్స్ అవుట్ అయిన తర్వాత నుంచి అయితే అతను విజృంభించి ఆడడం చూసాం. వేరే లెవెల్‌గా అయితే ఆడడం చూసాం మనమైతే. అశుతోష్ శర్మ అయితే ఒక్క వికెట్ తేడాతోటి విజయం సాధించారు. అందులోనూ లాస్ట్ అంతే బాల్స్ కూడా తక్కువనే, లాస్ట్ ఓవర్ వచ్చేసింది మ్యాచ్. ఎందుకంటే ఆడ ఒక్క వికెట్ పడిందంటే మీరు మ్యాచ్ అయిపోయినట్టే. ఎందుకంటే మోహిత్ శర్మ అయితే అతను క్రిజ్‌లోకి వచ్చాడు. అక్కడ కూడా మీకు చూసి ఉత్కంఠ, ఎందుకంటే అతను సింగిల్ తీసి అనుకుంటే ఒక 4 అయితే వెళ్ళిపోయింది కుల్దీప్ యాదవ్‌ది. మోహిత్ శర్మ అయితే సింగిల్ తీయడానికి చాలా ప్రయత్నించాడు. ఆ టైంలో పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. అయినప్పటికీ అక్కడ ఒకటి స్టెంప్ అవుట్, పంత్ రిసీవ్ అవుట్ చేయడం మిస్ కావచ్చు. లేకుంటే ఆ టైంలో అశోక్ శర్మ, దీనికి ముందు కుల్దీప్ యాదవ్ అశోక్ శర్మ ఇద్దరు ఆడుతున్నప్పుడు కుల్దీప్ యాదవ్ బాల్ చూసుకోకుండా ముందుకు ఎందుకంటే ఆ టైంలో యాక్టివ్గా ఉన్నాడు. నాకు కుల్దీప్ యాదవ్ నుంచి ఇదే చాలా అనీజీ, అంటే లేజీగా కనిపిస్తూ ఉంటాడు ఫీల్డింగ్లో కావచ్చు. ఇక్కడ మీరు లాస్ట్లో రన్ తీస్తుంటే మీకు అవతల ఎండ్లో స్ట్రైక్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉండాలి కదా. ఇతను పక్కన పర్సన్ ఆల్మోస్ట్ అటుపక్క క్రీజ్కి వెళ్ళే లోపు కూడా అతను యువతలకు రాలేకపోయాడు. అంత అర్థం చేసుకోవచ్చు. అక్కడ కూడా లేజినెస్, అక్కడ బాల్ మిస్ అయింది, పరిగెట్టచ్చు కదా, డైవ్ చేయొచ్చు కదా, డైవ్ కూడా చేయలేదు. వికెట్ అయితే ఈజీగా అయితే ఇచ్చేస్తున్నాడు. అదైతే నాకు నచ్చట్లేదు. టీం కోసం ఆడినట్టుగా ఏదో పర్సనల్ కోసం ఆడుతున్నట్టు అనిపిస్తుంది తప్ప కొంచెం అది అనిపించింది. అది పక్కన పెట్టేస్తే అశుతోష్ శర్మ వచ్చేసి ఆ టైంలో పంత్ కనుక డైరెక్ట్ హిట్ చేసి ఉంటే ఆ బాల్ వికెట్ దగ్గర ఉంటే అశుతోష్ శర్మ అవుట్ అయ్యి ఉండేవాడు, వాళ్ళు మ్యాచ్ గెలిచేవాళ్ళు. అక్కడ ఒక మిస్ చేశారు. ఆ తర్వాత స్టంప్ అవుట్, మన మోహిత్ శర్మ స్టంప్ అవుట్ ఇచ్చాడు, ఈజీ స్టంప్ అవుట్. అంటే అక్కడ కొంచెం బాల్ కనిపించలేదు. యాక్చువల్గా ప్యాడ్ తగిలి కొంచెం వైడ్గా వెళ్ళింది బాల్. దాన్ని అయితే ఆల్రెడీ గ్లౌజ్ తగిలింది కానీ బాల్ అయితే క్యాచ్ చేయలేకపోయాడు. అక్కడ ఒకటి మిస్ అయిపోయారు. ఆ తర్వాత చాలా సునాయాసంగా అయితే అశోక్ శర్మ అయితే ఒక 6 కొట్టేసి మ్యాచ్ని అయితే ముగించేశాడండి. చాలా ఉత్కంఠ పరిస్థితి అయింది. ఎందుకంటే స్టార్టింగ్లో ఇంకొక పెద్ద ఎల్ఎస్జీకి ఏం ఏం జరిగిందంటే వాళ్ళు యాక్చువల్గా 250 స్కోర్ ఈజీగా టార్గెట్ ఇస్తారనిపించింది నాకైతే. నో నికోలస్ పూరన్ కావచ్చు, డారెల్ మిచెల్, వీళ్ళందరూ మిచెల్ మార్స్ కావచ్చు, వీళ్ళు వీళ్ళిద్దరు మంచి ఇన్నింగ్స్ ఆడడం చూసాం. ఇంకా పూరన్ అయితే వేరే లెవెల్లో ఆడడం చూసాం మనమైతే. అసలుకి చెప్పడానికి కూడా అంత, అంటే అప్పటిదాకా స్లోగా మిచెల్ మార్స్ ఆడుతుంటే స్లోగా ఆడుతున్నట్టు కనిపించాడు. కానీ ఆ తర్వాత అయితే చాలా భారీ ఇన్నింగ్స్ ఆడడం చూసాం. ఓవరాల్ చూసుకుంటే వాళ్ళ స్కోర్ అయితే టార్గెట్ చాలా ఈజీగా 250 పైన ఉంటుంది అనుకుంటే కనీసం 230, 20 కూడా చేయలేకపోయారు. లాస్ట్లో అసలు మీరు చూసుకుంటే లాస్ట్ 7 ఓవర్లు అయితే అసలు స్కోరే రాలేదు. లాస్ట్ ఓవర్ ఒక్క ఓవర్ తప్ప, అది కూడా డేవిడ్ మిల్లర్ ఆ 2 సిక్స్లు కొట్టబట్టి అతను కూడా ఆడలేకపోయాడు. స్లోవర్ వన్స్ బాల్స్, మోహిత్ శర్మ వేసిన స్లోవర్ వన్స్ బాల్స్ కూడా మీకు ఇంకా ఇక్కడ చిన్న మిస్టేక్ కూడా జరిగిందవచ్చు. ఇంకా అలిసి కట్టడ చేయొచ్చు అలిసి అనిపించింది. అలిసి బౌలింగ్లో కొంచెం క్యాలిక్యులేషన్ మిస్ అయినట్టుంది. ఎందుకంటే అక్షర్ పటేల్ ఓవర్ మిగిలిపోయింది. అతను వేసి దాదాపు ఎక్కువ రన్స్ కూడా ఇవ్వట్లేదు. కుల్దీప్ యాదవ్ కానీ లేకుంటే మీకు అక్షర్ పటేల్ కానీ చాలా ఎకనామిక్గా బౌలింగ్ వేయడం చూసాం వికెట్ రానప్పటికీ. కానీ ఆ ఓవర్ అయితే మిస్ అయిపోయింది. అది వేసుంటే బాగుంది అనిపించింది. స్టబ్స్కి ఇచ్చి 20 రన్స్ రావడం కావచ్చు, లేకుంటే విప్రోజ్ ఏదైతే బ్యాటింగ్ బాగా చేశాడు కానీ మీకు అక్కడ కూడా దాదాపు 2 ఓవర్లో 35 పరుగులు ఏమి ఇచ్చినట్టు అనిపిస్తుంది. ఓవరాల్ చూసుకుంటే చాలా ఎక్కువ రన్స్ అయితే ఇవ్వడం చూసాం మనమైతే. సరే, ఏదైనప్పటికీ మ్యాచ్ అయితే చాలా ఉత్కంఠభరితంగా హీరోగా నిలిచాడు అశోక్ శర్మ. మనం ఆల్రెడీ చూసాం పంజాబ్ తరఫున మంచి ఇన్నింగ్స్లు ఆడడం చూసాం మ్యాచ్ల్లో. అప్పుడు ఇదే ప్లేస్లో వస్తాడు, ఇదే ప్లేస్లో వచ్చి భారీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తేనేమో మంచి టార్గెట్ ఇవ్వడం కావచ్చు, సెకండ్ వస్తేనేమో ఇన్నింగ్స్లో వస్తే మీకు మ్యాచ్ గెలిపించి పెట్టడం కావచ్చు. ఓవరాల్ చూసుకుంటే మ్యాచ్ యాక్చువల్గా ఎల్ఎస్జీ వైపే ఉంది లాస్ట్ మినిట్ వరకు. కానీ ఢిల్లీ అయితే కొట్టేసింది. మనం 4 మ్యాచ్లు ప్రిడిక్ట్ చేసాం. 4 మ్యాచ్లు కూడా మనం అనుకున్న టీంలే గెలిచాయి. నిన్న ప్రిడిక్షన్ మిస్ అవుద్ది అనుకున్నాం, కానీ మనం అనుకున్న టీమే గెలిచింది ఓవరాల్గా.
దీనిలో కీలక పాత్ర పోషించింది. మీకు బౌలింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకుంటే మంచి బౌలింగ్ చేశారు. లాస్ట్ అంటే 250 స్కోర్ వెళ్ళకుండా, కనీసం 230 కూడా వెళ్ళకుండా టార్గెట్ని ముందుకే 209 పరుగులకే కట్టడి చేశారు కాబట్టి, అది బౌలింగ్ కావచ్చు, ఇటు బ్యాటింగ్ కావచ్చు, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ తోటి అయితే ఢిల్లీ ఒక మంచి విజయం సాధించింది.